రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి చేయూతనిచ్చేందుకు విభజన హామీలు ఇచ్చారా? అలాగైతే 10 ఏళ్లైన విభజన హామీలు ఎందుకు అమలు కాలేదు? చంద్రబాబుపై ఉన్న కోపంతోనే మోడీ గతంలో ఏపీ ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యం వహించారా? ప్రస్తుత సీఎం జగన్ కేసుల భయంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం బలంగా పోరాడలేకపోతున్నారా? ఇన్నాళ్ళు నోరెత్తని జగన్ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందుకే రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించమని అధికారులకు సూచిస్తున్నారా? అసలు ఇంతకు పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖ రైల్వే జోన్, ఉమ్మడి ఆస్తుల పంపకాలు, తెలంగాణ బకాయిల వసూలు లాంటి అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయా? ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏపీకి తీవ్ర నష్టం జరిగింది. అయితే ఆ నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేసేందుకు నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సందర్భంగా అనేక హామీలను విభజన చట్టంలో పొందుపరిచింది కూడా. కానీ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయడంలో తగినంత శ్రద్ధ పెట్టలేదనేదే చెప్పాలి. మరోవైపు విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఏపీలో అధికారానికి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విభజన హామీలను సాధించేందుకు కొంతమేర ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయిందనే భావించాలి. రాజధాని అమరావతిలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంజూరు కాగా, అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు 1000 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ లాంటి అనేక ప్రధానమైన విభజన హామీలను మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలే కారణమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ అదృష్టం కలిసొచ్చి 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు గతంలో తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించకపోగా విభజన హామీలను నెరవేర్చే విషయంలో సైతం సంపూర్ణంగా సహకరించలేదని రాజకీయ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. దాంతో మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చంద్రబాబు స్థానంలో అధికారానికి వచ్చిన జగన్ మొదటి 4.5 ఏళ్లు నిమ్మకు నీరెత్తినట్లుగా విభజన హామీల సాధన కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అంటున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి అధికారులతో సమావేశాలంటూ హడావిడి చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని, రాష్ట్ర విభజన జరిగే 10 ఏళ్లు పూర్తవుతున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. విభజన సమస్యలపై ఢిల్లీలో కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలో కీలకమైన సమావేశం జరగనున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటుగా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారని, రెవెన్యూ మాత్రం 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చిందని సీఎం జగన్ వివరించారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయని, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు ఏ విధంగా పెరుగుతాయని, విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏ విధంగా బయటకు రాగలుగుతుందని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ఈ నేపథ్యంలో పోలవరం ప్రత్యేక హోదా అంశాలపై ఢిల్లీ సమావేశంలో దృష్టిని పెట్టాలని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే విభజన నష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్కగలుగుతుందని గుర్తు చేశారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే విభజన చట్టంలో హామీలు ఇచ్చారని, విభజన వల్ల హైదరాబాద్ ని కోల్పోయి రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయామని, దీన్ని సర్దుబాటు చేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం హామీలిచ్చిందని గుర్తు చేశారు. దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్ ప్లాంట్ పై కేంద్రం హామీ ఇచ్చిందని, స్టీల్ ప్లాంటుకు సమీపంలో ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయించాలని అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తారని, విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌర విమానాలకు ఇబ్బంది కలుగుతున్నందున విశాఖ ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్పోర్టును నిర్మిస్తున్నామని అన్నారు. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లకు అవసరమైన భూసేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఇప్పటికీ పెండింగ్ లో ఉందని, దీనిపై ఒత్తిడి తేవాలని సీఎం కోరారు. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిని సారించాలని కోరారు. విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హైస్పీడ్ రైల్ కారిడార్ ను ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, విశాఖ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం కూడా ఒత్తిడి తీసుకురావాలని, దీనివలన మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరమని, దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలని రాష్ట్రం తరపున ఢిల్లీకి వెళ్లే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీల సాధన పూర్తిగా మూలన పడిందనే చెప్పాలి. విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అనేక ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి తన మీదున్న కేసుల భయంతో కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నారు. గత 9 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క బిల్లును మోదీ అడగకుండానే బేషరాతుగా మద్దతిస్తున్న జగన్ ఏనాడు రాష్ట్ర సమస్యలపై కానీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై కానీ కేంద్రాన్ని నిలదీయలేదని రాజకీయ వర్గాలు ముక్త కంఠంతో వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కారణంగా ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి జగన్ మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇదంతా తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి, కేంద్రాన్ని నిలదీస్తున్నట్లుగా ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని మరొకసారి అధికారానికి రావటానికి చేస్తున్న ప్రయత్నమేనని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. రాజకీయాల మాట ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేరుస్తుందో లేదో చూడాలి మరి.